ఉత్తర కొరియాలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కిమ్ ఆసియా సాధనలో కొత్తగా ఏర్పాటు చేసిన వోన్సాన్ కల్మా రిసార్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. స్పెయిన్లోని పర్యాటక కేంద్రమైన బెనిడార్మ్ స్ఫూర్తితో ఉత్తర కొరియాలోని టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ రిసార్ట్ నిర్మించారు. బెన్నిడార్మ్లో పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు 2017లో ఉత్తర కొరియా తమ దేశ ప్రతినిధి బృందాన్ని అక్కడకు పంపింది. వోన్సాన్ కల్మా రిసార్ట్స్ నిర్మాణం గురించిన వివరాలు గోప్యంగా ఉంచారు. ఈ రిసార్ట్ ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత ఇక్కడ పర్యటించేందుకు రష్యన్లకు తప్ప వేరే ఏ దేశస్థులకు అనుమతి ఇవ్వలేదు. ఈ ప్రాంతాన్ని ఇప్పటి వరకు 2 రష్యన్ గ్రూపులు సందర్శించి వెళ్లాయి. మరో గ్రూపు ప్రస్తుతం ఈ రిసార్ట్లో ఉంది. రష్యా నుంచి ఉత్తర కొరియాకు చేరుకోవడం వోన్సాన్ కల్మా రిసార్ట్లో 3 రోజుల సహా వారం రోజుల పర్యటనకు భారతీయ కరెన్సీ ప్రకారం ₹157,000 ఖర్చవుతుంది. రష్యన్ల సగటు నెలవారీ జీతం కంటే ఇది 60% ఎక్కువ. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ తన యవ్వనంలో ఎక్కువ కాలాన్ని గడిపిన తూర్పు తీరంలో ఈ రిసార్ట్ జూలై 1న ప్రారంభమైంది. దీన్ని విదేశీ పర్యాటకుల కోసం నిర్మించినట్లు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా రష్యన్లను మాత్రమే అనుమతించారు. ఆంక్షలు సడలించడంతో రష్యా నుంచి ఉత్తర కొరియాకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది. 2024లో దాదాపు 1,500 మంది రష్యన్లు ఉత్తర కొరియాలో పర్యటించారని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ బోర్డర్ గార్డ్స్ చెబుతోంది. 2025 రెండో త్రైమాసికంలో 1,673 మంది రష్యన్ పర్యాటకులు ఉత్తర కొరియా సందర్శించారు. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో వోన్సాన్ కల్మా కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. మొదట ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకు చెందిన టూరిస్టులకు కూడా ఉత్తర కొరియా ఆహ్వానం పలికింది. అయితే అనుమతి ఇచ్చిన కొన్ని వారాలకే కారణం చెప్పకుండా హఠాత్తుగా అనుమతులను ఆపేసింది.